ఉప్పు వర్ణం నాకు తెలిసి తెలుపు. తెలుపు పరిశుద్ధత గుర్తు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు పవిత్రులై బతకండి అని చెప్తున్నాడు. మీరు ఏమై బతకండి అన్నాడు? పవిత్రులై బ్రతకండి. మీరు లోకానికి ఉప్పు. మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి, పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య. అన్యజనులు నిన్ను చూసి పరిశుద్ధత నేర్చుకోవాలి. మరి నువ్వే అన్యులతో కలిసి అపవిత్రురాలు అయిపోతే మరి వాళ్ళు ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? నేర్పాల్సిన నువ్వే చెడిపోతే, దారి చూపాల్సిన నువ్వే దరిద్రగొట్టు స్థితికి దిగజారితే